తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం పెను సంచలనంగా మారుతోంది. రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ విషయాలన్నింటిపైన కూడా పత్రికలో వచ్చిన కథనాలను అన్నింటినీ ఆధారంగా చేసుకొని హైకోర్టు సుమోటగా ఈ కేసును స్వీకరించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేసే దిశగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయాలపైన నిందితులంతా తన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. ఈ విషయాలపైన మనతో మాట్లాడేందుకు జస్టిస్ ఈశ్వరయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చూసినట్టయితే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లతో పాటుగాను పబ్లిక్ సర్వెంట్ ఫోన్లను ట్యాప్ చేయడం అనేది దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చట్టం అదేవిధంగా న్యాయ పరిధులలో దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది? అదేవిధంగా ఇప్పుడు హైకోర్టు కూడా ఈ పత్రికలో వచ్చినటువంటి కథనాలను కూడా సుమటకు కూడా స్వీకరించడం జరిగింది కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం విచ్చలవిడిగా అంటే అపోజిట్ లీడర్లే కాకుండా వాళ్ళ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తర్వాత వ్యాపారస్తులు ఇంక్లూడింగ్ జడ్జెస్ ఫోన్ ట్యాపింగ్ కూడా చేయడం అనేది ఇది చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. ఇంతకంటే మరి హీనమైన ఒక క్రైమ్ ఉండదని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలో మనకు సెక్యులరిజము, సోషలిజము, డెమోక్రసీ, తర్వాత ఈక్వాలిటీ, ఫ్రేటర్నిటీ, మనకు లిబర్టీ ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచు, ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఉంది. అంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులను హరించకుండా ఉండడానికి మనకు రాజ్యాంగం భద్రత ఇచ్చింది. కానీ ఈ యొక్క ప్రాథమిక హక్కులను కూడా ఎవరన్నా ఉల్లంఘించి మరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మరి దేశ ద్రోహానికి పాల్పడినప్పుడు ఏదైతే వితింది శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు మాత్రము ఈ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా దాన్ని ఎట్లా నియంత్రించాలనే ఉద్దేశంతో టెలిగ్రాఫిక్ యాక్టు, అందులో కొన్ని రూల్స్ 419A, తర్వాత ఇది అంటే దీనికి చట్టానికి లోబడి ఈ యొక్క సందర్భాలలో కొన్ని ఒక 9 మంది వ్యవస్థలకు మాత్రమే ఫోన్ ట్యాపింగు చేయడానికి పర్మిషన్ ఒక బై ఆర్డర్ ఇన్ రైటింగ్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతేనేమో సెంట్రల్ హోమ్ మినిస్టరు, స్టేట్ గవర్నమెంట్ అవుతేనేమో స్టేట్ హోమ్ మినిస్టరు వాళ్ళ అప్లికేషన్ సంబంధిత శాఖ అప్లికేషన్ పెట్టుకుంటే దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేయడానికి సరైన కారణాలు ఉన్నాయా లేవని పరిశీలించి ఆయన ఒక రీజన్డ్ ఆర్డర్ రాసి దానిపైన ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీకి పంపించి అప్పుడు సంబంధిత అధికారికి ఈ ఆర్డర్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇటువంటి యొక్క మనకు దేశ భద్రత భంగం కలగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ వల్ల ముందస్తు చర్యలు తీసుకొని దాన్ని నిరోధించవచ్చును. కానీ ఫోన్ ట్యాపింగు ఏ ఒక్క వ్యక్తి ఫోన్ కానీ, అసలు ఒక భర్త ఫోన్ కానీ ట్యాపింగ్ చేయడానికి లేదు. భార్య ఫోన్ కానీ అంటే పర్సనల్ లైఫ్ మనకు వ్యక్తి స్వాతంత్రము ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి పౌరుడికి ఉంది. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఈక్వల్ లెవెల్ ఫీల్డ్ అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఒకటేమో ఫోన్ ట్యాపింగ్ చేసి వాడిని డబ్బులు పట్టుకొని వాళ్ళని వేరే రకంగా అరెస్టులు చేసి, ఇంకొకరేమో మామూలుగా అంటే పోలీసులను వాడుకొని పోలీస్ జీపుల ద్వారా డబ్బు పంపించి అంటే ప్రజాస్వామ్యాన్నే తుంగలో తొక్కడానికి, రాజ్యాంగాన్నే నిర్వీర్యం పరడానికి, అంటే ఒక అధికార దుర్వినియోగం చేసుకొని ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చరిత్రలో ఇంకెప్పుడు జరగలేదు. ఇది ఇంకా ముందు జరగకుండా సరైన చర్యలు తీసుకోవాలి. సార్, చూస్తున్నాం మనం అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేయడమే కాకుండా ముఖ్యంగా వ్యవస్థలో అంటే ఈ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేయడం అనేది దీన్ని ఏ రకంగా
పరిగణన చూడాలి? అంటే ఏ రకమైన అవధులు లేకుండా, అంటే ఎవడు కూడా ఏం చేసుకోలేడని ఒక గర్వంతోనో లేకపోతే అధికార దుర్వినియోగంతోనే న్యాయ వ్యవస్థ మీద కూడా వీళ్ళకు నమ్మకం లేకనో, లేకపోతే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకనో ఈ న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ చేయడం అని అంటే మనకు న్యాయస్థానం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని, ఇండిపెండెన్స్ని, దాని యొక్క మెజెస్ట్రీని, దాని యొక్క రాయల్టీని, దాని యొక్క అంటే మనకు లెజిస్లేచర్ని, ఎగ్జిక్యూటివ్ని, అడ్మినిస్ట్రేషన్ కూడా చక్కదిద్దేటువంటి యొక్క ముఖ్యమైన న్యాయ వ్యవస్థ, ఇట్స్ ఎ స్టేట్ వింగ్ని ఈ రకంగా కూడా ఏ రకంగా ఎక్స్ప్లాయిట్ చేయాలనో లేకపోతే వాళ్ళకు బ్లాక్మెయిల్ చేయాలనో, ఇది ఒక న్యాయమూర్తి ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే డైరెక్ట్లీ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద వస్తుంది. కాబట్టి దానికి ఈ సాక్ష్యము ఇప్పుడు వీళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినారు వాళ్ళందరికీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇమ్మీడియట్గా చర్య తీసుకొని వాళ్ళని కస్టడీకి తీసుకొని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేసి వారిపైన ఇమ్మీడియట్గా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ మిగతా అన్ని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టు రూల్స్ కింద తీసుకోవడం ఒక పెద్ద ఎత్తు. తర్వాత హైకోర్టు కూడా ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసి ఇదైతే సోమోటుగా తీసుకొని విచారిస్తున్నారో అందులో కూడా నేను అనుకుంటాను న్యాయమూర్తులు, మన ప్రధాన న్యాయమూర్తులు ఒక డివిజన్ బెంచ్ సోమోటుగా తీసుకుంది చాలా హర్షించదగిన విషయము. సరి అయిన చర్యలు వారు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్టయితే ముఖ్యమంత్రి ఆదేశాలు కావచ్చు, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ రాధాకిషన్ రావు, అప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థలు వివిధ పనిచేసినటువంటి రాధాకిషన్ రావుతో పాటుగాను తిరుపతి అన్న, భుజంగారావు, ప్రణీత్ రావు వీళ్ళంతా కలిసి కూడా అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ చెప్పారు, ఆ ఆదేశాల మేరకు మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నారు. ఇది ఎట్లా చూడొచ్చు వ్యవస్థలు? ఇది ఒక రాజే దొంగతనం చేసినట్లు, ఒక రాజే లాని వైలేట్ చేసినట్లు, ఒక రాజే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసినట్లు, ఒక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసినట్టు, ఒక మామూలు చిన్న మనిషి చేస్తే తప్పు కొంచెం క్షమించవచ్చునే కానీ రాజు చేసిన తప్పుని మాత్రం ఇది క్షమించరాని నేరంగా పరిగణించి ఇది మిగతా వాళ్ళు పోలీసులు ఇప్పటివరకు నాకు విచిత్రం ఏంటంటే పోలీస్ వ్యవస్థ కూడా సరి అయిన అవగాహన లేకుండా ఈ కేసుకు ముందుకెళ్తా ఉన్నది. ఇది క్లియర్గా టెలిగ్రాఫీ యాక్ట్ విరుద్ధమే కాదు, ఇండియన్ పీనల్ విరుద్ధమే కాదు, అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుంది. సెక్షన్ 7, 7A, 8, 13 కింద వస్తుంది. అది నాన్ బెయిలబుల్ వారెంటు, ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి ఇది సీరియస్ అఫెన్స్. కాబట్టి మిగతా ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసు, మిగతా ఫ్రాడ్ కేసులు సెంట్రల్ అప్పుడు ఏమైనా జరిగినాయో అంతకంటే ఇది చాలా ఘోరమైన నేరమైన ఈ కేసు. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇప్పుడున్న ఎఫ్ఐఆర్ని ఇమ్మీడియట్గా ఆ ప్రొవిజన్స్ కూడా చేసి ఇమ్మీడియట్గా వాళ్ళని ఆల్రెడీ ఉన్న సాక్ష్యాలని వాళ్ళని ధ్వంసం చేస్తున్నారు, ఉన్న ఎక్విప్మెంట్స్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేసినారు అంటే అది అఫెన్స్ కిందనే వస్తుంది. కాబట్టి ఎవిడెన్స్ని మీరు లేకుండా చేయడం అనేది అంటే వాళ్ళు నేరం చేసినారు కాబట్టి తప్పించుకోవడం చేసినారు కాబట్టి అది ఒక ప్రిజంప్షన్ కింద వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినారని ప్రిజంప్షన్ కింద తీసుకొని ఉన్న సాక్ష్యాలను సేకరించి దాన్ని కూడా జోడించి ఇది 100కి 100 పాళ్ళు శిక్ష పడేటువంటి యొక్క ఫుల్ ప్రూఫ్ కేసు ఇది. సార్, ఇప్పటివరకు నిందితులంతా చూసినట్టయితే వాళ్ళు ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలన్నింటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి కాల్చివేయడం జరిగింది. అంతేకాకుండా కొన్నిటిని పూర్తిగా మూసీ నదిలో పడేసామని చెప్పారు. ఇలాంటి వ్యవహారంలో కోర్టులో వాళ్ళు ఇచ్చినటువంటి కేసు నిలబడుతుందా? ఇది వాళ్ళు ఇచ్చిన కేసు కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ది పోలీస్ ఆఫీసర్ ఈజ్ అడ్మిసిబుల్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఏదైతే ఎంతవరకు ఫ్యాక్ట్స్ ప్రూవ్ అవుతాయో అంతవరకు కన్ఫెషనల్ స్టేట్మెంటు అది వ్యాలిడ్ అవుతుంది. ఏదన్నా రికవరీ లేకపోతే ఇంకేమైనా కొరాబరేట్స్ లేకపోతే అది కన్ఫెషనల్ స్టేట్మెంటు ఎక్యూజ్డ్కి వ్యతిరేకంగా చేయడానికి లేదు. ఇక్కడ కన్ఫెషనల్ స్టేట్మెంటు నమ్మదగినవి, బిలీవ్ చేయగలిగినవి, దానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పడానికి
ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్కి అసలు ఈ ఎక్విప్మెంటు ఇల్లీగల్ కొన్నారా, లీగల్ కొన్నారా, లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఉపయోగించుకోవడానికి కొన్నారా, అసలు నన్ను అడిగితే ఒక్క ఆర్డర్ కూడా ఇంతమంది కొన్ని ఎంత మొత్తం నెంబర్ ఇచ్చాడు ఆయన. ఇన్ని ఫోన్లు ట్యాపింగ్ చేసుకోవడానికి ఇన్ని ఆర్డర్లు కావాలి. పోనీ ఒక్క ఆర్డర్ అన్న చూపిస్తున్నారా? ఆ ఆర్డరు లేకుంటే పోలీసులు వాళ్ళంతా వాళ్ళు చేయరు. కాబట్టి ముఖ్యమంత్రి లేకపోతే కేటీఆర్ లేకపోతే హరీష్ రావు వాళ్ళు ముగ్గురు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళని ప్లీజ్ చేయడానికి, వాళ్ళని సంతృప్తిపడడానికి, ఒకరికొకరికి లాభపడడానికి దానికి ఎక్విప్మెంట్ కొని వాళ్ళకి ఆఫీసులు ఇచ్చి వాళ్ళకి ఒక అతనికి ప్రమోషన్ ఇచ్చి, అంటే వాళ్ళకి క్విడ్ ప్రోకో అనమాట. క్విడ్ ప్రోకో అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ ఏదైతే గ్రాటిఫికేషన్, ఇది గ్రాటిఫికేషన్ అంటే ఒకటి మనీనే కాదు, కైండ్ కానీ లేకపోతే ఫేవర్ కానీ లేకపోతే ఏ రకంగా ఒకరికొకరికి, వీళ్ళంతా పబ్లిక్ సర్వెంట్స్. ముఖ్యమంత్రి కాడి నుంచి ప్రతి పోలీస్ ఆఫీసరు, ఎమ్మెల్యేలు కూడా పబ్లిక్ సర్వెంట్స్. కాబట్టి పబ్లిక్ సర్వెంట్స్ అందరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తారు. కాబట్టి విచిత్రం నాకేంటంటే ఇంతవరకు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రొవిజన్స్ పెట్టలేదు. అందుకనే వాళ్ళు అప్పుడున్న పాలకులు ఏమడుతున్నారు, ఏమవుతుంది కేసు పెట్టుకుంటే, 5 ఏళ్ళు నడుస్తుంది, అది ఓన్లీ అది బేలబుల్ అఫెన్సులు, అది ఒక 3 ఏళ్ళ వరకే ఉంటుంది, లేకపోతే ఫైన్ కూడా వేయచ్చు. కానీ ధైర్యంతో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు ఇంత సీరియస్ కేసు వాళ్ళకి మెడకు చుట్టుకుంటుంది. మరి కటకటాల వెనుక ఖచ్చితంగా వెళుతారు మాత్రం వాళ్ళు ఊహించలేదు. ఇది బెల్లె కేసు. ఇది ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఆపరేషన్ జరిగింది. అప్పుడు కూడా అందులో పోలీసులు ఒక ఆడియోలు తీసుకెళ్ళి ప్రభుత్వానికి చేరవేయడం, ఆ తర్వాత చూసినట్టయితే అందులో పోలీసులు చేసినటువంటి ఆపరేషన్ అంతా కూడా ముఖ్యమంత్రికే ఇవ్వడం. అంటే దర్యాప్తు చేయాల్సినటువంటి దర్యాప్తు సంస్థల దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ అన్నీ కూడా ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి కేసీఆర్ దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది. దీన్ని కూడా ఎలా చూడొచ్చు? అంటే ఈ ఫోన్ ట్యాపింగు కంప్లీట్గా ఈ వ్యవస్థని వాళ్ళు ఒక జేబు సంస్థగా మార్చుకొని వాళ్ళ లబ్ధి గురించి ఈ యొక్క బిఎల్ సంతోష్ ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలని ఎరబెట్టి వాళ్ళ దిక్కు తిప్పుకుందాము, ఆ రకంగా కేసీఆర్ కూడా తిప్పుకున్నాడు. మీరు చూసుకున్నట్లయితే 2014-15 ఎలక్షన్స్ అప్పుడు మరి అక్కడ తలసాని యాదవ్ని, ఇంద్రసేనారెడ్డిని వాళ్ళని క్విడ్ ప్రోకో కింద వాళ్ళని ఆశపెట్టి వాళ్ళని మరి టీఆర్ఎస్లో చేర్చుకొని వాళ్ళకి మంత్రి ఇవ్వడము, వాళ్ళకి లబ్ధి పొందడము, ఇది క్లియర్గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుంది. సో బట్ అది సరే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుంది. ఈ మధ్యన ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఏం సంఘటన అంటే, ఇది బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు వన్ ఆఫ్ ది ఫరాత్ ఇబ్రాహీంని వాడుకొని కేసీఆర్ వదిలేసినాడని. సో ఫరాత్ ఇబ్రాహీం ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసీఆర్ని, తర్వాత ఈ ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలని ఒక పిటిషన్ రాసుకొని నాకు చూపించినాడు. ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద వస్తుంది అని. ఆ పిటిషన్ వైఎస్ చౌదరి గారికి అప్పుడు ఆయన ఇచ్చినాడు. అది ఇస్తే అది తీసుకుని పోయి చంద్రబాబు నాయుడుకి ఇస్తే చంద్రబాబు నాయుడు రామోజీరావుకు ఇంకా కొంతమంది పెద్దలు చేసేసుకొని ఒక కాంప్రమైజ్ అయింది. ఏం కాంప్రమైజ్ అయిందనంటే, ఇదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టకూడదు అని ఈ 2 కాంప్రమైజ్ అయ్యి ఆ కేసు వాళ్ళను ప్రెసిపిటేట్ చేయలేదు. అందుకని ఫరాత్ ఇబ్రాహీం గవర్నర్ దగ్గర పిటిషన్ పెట్టి ఆయన ఇవ్వకపోతే హైకోర్టులో కేసు వేసినా కూడా ఆయనకు ఫేవరబుల్గా ఆర్డర్ రాలేదు. దాని తర్వాత మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిది, ఆయన మరి ఒక క్వాష్ స్పెషలిస్ట్ అంటే ఏమీ యాజ్ ఇట్ ఈజ్గా కేసు కాన్స్టిట్యూట్ కాకపోతే క్వాష్ చేసుకోవచ్చు. కానీ ఆ క్వాష్ హైకోర్టు జడ్జి అప్పుడు చేయడము, జస్టిస్ సునీల్ చౌదరి గారు, తర్వాత ఆయన రిటైర్ అయినాక ఆయనకు కన్జ్యూమర్ ఫోరం ఇవ్వడము అనేది చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్గా మరి ఇట్లా జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు 2018 ఎలక్షన్స్లలో ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు. 2018 ఎలక్షన్స్లో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతి యొక్క ఏదైతే వాళ్ళకు మంచి అంటే కొంచెం వెల్ టు డూ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు ఎవరింట్లోకి వెళ్ళి ఎక్కడ పోతున్నాయి అని ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారం తీసుకొని వాళ్ళ డబ్బులే పట్టుకున్నారు మొత్తం ప్రతిపక్ష నాయకులే. వీళ్ళ డబ్బులు మాత్రం రాయల్గా మరి గవర్నమెంట్ ద్వారా కంప్లీట్గా పోలీస్ వ్యవస్థ తన చేతిలో ఉంది కాబట్టి డబ్బులు పోయినాయి. అంటే ఎంత ఎంత అసలు అన్డెమోక్రసీ ఇది.
ఎంత అన్డెమోక్రసీ అంటే మనకు డెమోక్రసీ మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, రాచరిక పాలనలో కూడా ఇంత అన్యాయం ప్రజలని, సాహుకారులని, ప్రతిపక్ష నాయకులని చేయలేదు. అప్పుడు నిందితులంతా ఇక అప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ కావచ్చు, అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ చీఫ్గా ఉన్న పార్టీ అధ్యక్షుడు, సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ వైపే నిందితులంతా కూడా ఆయన చెప్పిన ఆదేశాలకే చేయాలంటున్నారు. ఇప్పుడు ఆయనను విచారణ సంస్థలు, దర్యాప్తు సంస్థలు విచారణకు పిలిచే అవకాశం ఉంటుందా? ఇది జ్యుడిషియర్లో ఇది ఎలా ముందు కొనసాగాలి? ఇప్పుడు మీ ప్రయత్నము, మా అటువంటి న్యాయమూర్తుల ప్రయత్నము, ఈ యొక్క దేశ ఏదైతే ఈ డెమోక్రసీకి కోరుకునే వాళ్ళందరి ప్రయత్నం ఏంటంటే చట్టము తన పరిధి, తన పని చేసుకోపోవాలా. ఇక్కడ ఏమి మనం ఏ రకమైన లావాదేవీలకు ఆస్కారం లేదు. బట్ అయినా ఈ రోజులలో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు బ్రహ్మాండంగా పుంజుకుంటుంది మన బీజేపీ. బ్రహ్మాండంగా మనకు బండి సంజయ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పుంజుకుంటుంది. అంతకన్నా ముందే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అయింది. మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినారు. అందరికీ అనుకున్నారు కవిత గారిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసేస్తే ఇది వీళ్ళకి అక్కడ బీఆర్ఎస్ కూడా మంచి లాభం వస్తుంది. కానీ అందరు అనుకున్నది ఏంది, కొన్ని వేల కోట్లు మారినాయని. కాబట్టి బండి సంజయ్ని తీసి మార్చడము, తర్వాత మన కవితను అరెస్ట్ చేయకపోవడం, అంటే ఇక్కడ ఏదో మతలబు జరిగింది. అంటే అంత పెద్ద నేషనల్ పార్టీ వీళ్లకు లొంగిపోయినారనేది ఒక ప్రజల అనుకోవడం. దాని తర్వాత ఏమైంది, ఓహో మాకు ఎన్నో ఎమ్మెల్యేలు గెలిచేది ఓడిపోయినామని. సో అక్కడ వాళ్ళకు బద్ధ శత్రువు కేజ్రీవాల్ కేసు గట్టిగా నిలవాలంటే కవిత కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నది. కాబట్టి కవితను వదిలిపెడితే కేసీఆర్, మనీష్ సిసోడియా కూడా వదిలిపెట్టాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీ పరిస్థితుల్లో కవితను కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు నిజంగా కొట్లాడినారు. కాబట్టి ఇప్పుడు చూడు, వీళ్ళు బీజేపీకి సగం ఎంపీ ఓట్లు వచ్చినాయి, 8 ఎంపీలు గెలిచినారు. అంటే అప్పుడు కాంప్రమైజ్ అయినందు వల్ల తక్కువ ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఇప్పుడు కాంప్రమైజ్ కానందు వల్ల ఇట్లయింది. సో ఇప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ కేసు చేసినారు, ఆ రకంగా అప్పుడు నేషనల్ పార్టీ అనే కొంచెం తగ్గి అంత కొంచెం లీనియంట్ తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఏదో లోపాయకంగా ఏదో వాళ్ళు లొంగిపోతారేమో డబ్బుకో, లేకపోతే ఏ రకంగా, లేకపోతే కాళ్ళేళ్ళ బేరం చేస్తారో ఏదో లొంగిపోతారనే ఒక ఊహాగానాలు జరుగుతున్నాయి. అందుకనే ఈ తాద్దాంతరం జరుగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టట్లేదు. కాబట్టి కేసీఆర్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదంటే, కేటీఆర్ ఆర్ఎస్ మీద చేయలేదు, పోలీసు వాళ్ళ మీద పాపం అమాయకులని వాళ్ళు వాడుకోబడ్డోళ్ళు వీళ్ళ ముగ్గురు చేత వాళ్ళ మీదనే కేసు జరుగుతుందంటే ఇక్కడ ఏందో అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి మేము మీ ముందుకు వస్తున్నాం. సార్, నిందితులు చూసినట్టయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళు ప్రత్యర్థులను ఇరకాటం పెట్టే దశలో కూడా వాళ్ళంతా కూడా డబ్బులను ఎక్కడికక్కడ సీజ్ చేయడం జరిగింది. మరి ఈ నిందితులపైన కూడా అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కూడా ఏమైనా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందా? వాళ్ళను కూడా అలా ఆస్తులపైన కూడా రైడ్ చేసేటువంటి ఈ ఎపిసోడ్ కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు ఇంతకుముందు కూడా క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితేనేమో ఏదన్నా మనీ లాండరింగ్ కేసు అయినా, ఇన్కమ్ ట్యాక్స్ కేసు అయినా, ఈడీ కేసు అయినా వాళ్ళు ఒకటి ఎంటర్ అవుతే ఇంకోటి ఎంటర్ అవుతుంది. ఇది స్టేట్ సబ్జెక్టులు నేనేమంటున్నా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెడితే అది యాంటీ కరప్షన్ బ్యూరో కింద వస్తుంది, ఏసీబీ కింద వస్తుంది. కాబట్టి వాళ్ళని ట్రై చేస్తే వీళ్ళని అద్రంగనంగా డబ్బులు అన్నీ కూడా కాన్ఫిస్కేట్ అవుతాయి, మళ్ళీ ప్రభుత్వం పరగబోతుంది. ఇది ఓన్లీ ఆఫీసర్ల డబ్బే కాదు, రాజకీయ నాయకులది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు డబ్బు ఎంత సంపాదించిందో కూడా అది కూడా కంప్లీట్గా ఏదైతే ప్రజల సొమ్ముందో అది ప్రభుత్వానికి వెళ్ళాలి. కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెడితే ఆటోమేటిక్ యాంటీ కరప్షన్ బ్యూరో వస్తుంది. ఇది జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవస్థలో దాగి ఉన్నటువంటి మొత్తం ప్రక్షాళన జరగాలి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతటి దోషులున్నా, నిందితులున్నా వాళ్ళందరినీ కూడా విచారించి వాళ్ళకు శిక్ష వేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్టయితే ఈ యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కూడా కేసును నమోదు చేసి వారి పైన కూడా
అండ్ ఏసీబీ దర్యాప్తు కూడా కొనసాగించాలని ఆయన ప్రధానంగా సూచన చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే స్టేట్ గవర్నమెంటు దర్యాప్తు సంస్థతో కాకుండా లేకుంటే అత్యున్నతమైనటువంటి సిబిఐ దర్యాప్తు కూడా ఆదేశించినట్లయితే ప్రధానంగా ఈ దర్యాప్తు సంబంధించిన వ్యవహారం కూడా నిష్పక్షపాతంగా కూడా పారదర్శకంగా కొనసాగుతుందని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్.